హాయ్ నమస్తే, వెల్కమ్ టు RV Sewing Corner Telugu. ఈరోజు క్రాచెట్ తోటి ఫ్లవర్ చూపిస్తున్నానండి. బిగినర్స్ కోసం మాత్రమే. ఫస్ట్ మనం నాట్ ఎలా వేసుకుంటామో చూపిస్తున్నాను. ఫస్ట్ నాట్ ఇలా వేసుకోవాలి. స్టార్టింగ్ ఇలా ఒక చైన్ లాగా ఇలా హోల్ లా వస్తుంది కదా, ఈ హోల్ నుంచి ఈ విధంగా పెట్టేసేసుకుంటాము. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి హోల్ ఎలా వేసుకోవాలి, చైన్స్ ఎలా వేసుకోవాలని. ఫ్లవర్ కోసం 6 చైన్స్ ఇలా 6 వేసుకోవాలి. 3, 4, 5 అండ్ దెన్ 6 ఇలా 6 వేసుకున్న తర్వాత 6 చైన్లు వేసుకోవాలండి. 6 లూపులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో హోలు, అది చైను, ఆ చైన్ ఫస్ట్ చైన్లోకి ఇలా పెట్టి ఈ విధంగా లోపలికి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి 2 వచ్చాయి కదా, ఈ రెండింటిని మనం స్టిచ్ ఉంటుంది కదా, అట్లా క్రోచెట్ అలా లాగేసుకోవాలన్నమాట. 2లో నుంచి 1 బయటికి తీసుకోవాలి. ఇప్పుడు 1 వచ్చింది కదా, ఇప్పుడు మనం ట్రిపుల్ క్రోచెట్ ఉంటుంది కదా, ట్రిపుల్ క్రోచెట్కి మనకు 4 చైన్స్ ఎలా అయితే తీసుకుంటామో 4 లూప్స్ ఇలా 4 వేసుకోవాలి. ట్రిపుల్ క్రోచెట్ ఉంటుంది కదా, ఆ విధంగా అన్నమాట. ఈ ఫ్లవర్ మొత్తం ట్రిపుల్ క్రోచెట్ అండ్ స్టిచ్ చేసుకుంటాం కదా క్రోచెట్, అది అనమాట. ఇదిగో డబల్ వేసుకున్నాము. 4 వేసుకున్న తర్వాత డబల్ వేసుకొని ఇలా ఒకదాన్ని బయటికి తీసేసి ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి, 4 లూప్స్ వచ్చాయి చూడండి. 1 2 ఇక్కడ 2 మొత్తం 4 లూప్స్లో నుంచి మళ్ళీ దీనికి ఇప్పుడు దీన్ని ఇలా మెలికేసుకొని ఫస్ట్ 2 తీసేసుకోవాలి. మళ్ళీ లూప్ వేసుకొని ఈ 3లో నుంచి ఫస్ట్ 2 మళ్ళీ 2 వస్తాయి. ఈ 2లో నుంచి మనం తీసుకున్న థ్రెడ్ 1, ఆ తర్వాత అదే విధంగా మళ్ళీ 2 మన హోల్ తీసుకున్నాం కదా, ఆ హోల్లో పెట్టేసేసుకొని ఈ థ్రెడ్ని పైకి లాగేసుకోవాలి. 4 వచ్చాయి. 4లో నుంచి 2, మళ్ళీ 3లో నుంచి 2 ఫస్ట్ 2, ఆ తర్వాత 2లో నుంచి 1. ఈ విధంగా 3 టైమ్స్, అంటే ఫస్ట్ చైన్ 4 కాకుండా ఇలాంటి 3 వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 3 వేసుకొని తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. 3 4 ఇలా 4 వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు హోల్ ఉంది కదా, హోల్లోకి దీన్ని ఇలా పెట్టేసేసుకొని దీన్ని ఇలా లాగేసుకోవాలి. ఇలా లాగేసుకున్న తర్వాత ఈ రెండిట్లో నుంచి దీన్ని ఇలా బయటికి లాగేసుకోవాలి. బయటికి లాగేసుకున్నప్పుడు దీన్ని స్లిట్ స్టిచ్ అంటారు. ఇదైతే ఒక పెటల్ అయిపోయింది అనమాట. అక్కడికి మళ్ళీ ఒక పెటల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం 4 చైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనము 4 చైన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత డబల్ 4 చైన్ వేసుకున్న తర్వాత ఇందాక మనం ఎలా అయితే డబల్ తీసుకున్నాం 1 2 అంటే ట్రిపుల్ క్రోచెట్ లాగా అనమాట. ట్రిపుల్ క్రోచెట్కి డబల్ తీసుకుంటాం కదా, అలా డబల్ తీసుకొని కింద నుంచి మళ్ళీ డ్రా తీసుకొని 4 నుంచి 2 లూప్స్, 3లో నుంచి ఫస్ట్ 2 లూప్స్, ఆ తర్వాత ఈ 2 లూప్స్లో నుంచి మనం ఇప్పుడు లాగిన థ్రెడ్ లాగిన కదా, అది 1 లూప్. ఇప్పుడు 1 వచ్చింది. మళ్ళీ ఇట్లా 2 వేసుకోవాలి. మనం 6 పెట్టుకున్నాం కదా హోల్, ఆ హోల్లోకి పెట్టుకోవాలి. ఇలా బయటికి తీస్తే 4 వస్తాయి. 4లో నుంచి ఫస్ట్ 2, ఈ 3లో నుంచి ఫస్ట్ 2, అది 2లో నుంచి 1. ఈ విధంగా 1 రావాలన్నమాట. మనం ట్రిపుల్ క్రోచెట్ మీకు కావాలి అనుకుంటే, ట్రిపుల్ క్రోచెట్ స్టిచ్ మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసినట్లయితే మీకు ట్రిపుల్ క్రోచెట్ వీడియో దొరుకుతుంది. ఇదే విధంగా కొంచెం దగ్గరికి లాక్కోవాలన్నమాట. డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది కదా, మనం ఈ విధంగా దగ్గరగా పెటల్స్ని దగ్గరికి లాక్కోవాలి. ఇప్పుడు మనం సెకండ్ పెటల్ వేస్తున్నాం కదా, ఫస్ట్ పెటల్ అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు ఇందాక మనం ఎలా వేసినా అట్లా డబల్ వేసుకోవాలి. ఇట్లా మిడిల్లో నుంచి అదే రింగ్లో నుంచి తీసుకోవాలన్నమాట. తీసుకున్నప్పుడు మనకి ఎన్ని వస్తాయి, 4. ఈ 4లో నుంచి మళ్ళీ మెలికేసుకొని ఫస్ట్ 2, ఆ తర్వాత 3లో నుంచి 2, ఆ 2లో నుంచి 1. ఈ విధంగా 3 వేసుకోవాలన్నమాట. 3 వేసుకున్న తర్వాత ఇంకో 3 వచ్చేసాయి. చైన్ కాకుండా 3 వచ్చాయి కదా, మనం 4 వేసుకున్నాం కదా, అలా 3 వచ్చేసినాక మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. ఇలా 4 లూప్స్ లాగా 2 3 4 వేసేసుకొని మళ్ళీ లాస్ట్ది కదా 4, ఫస్ట్ మనం చైన్ ఎలా 4 వేసుకుంటాం, లాస్ట్ కూడా 4 వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ 4 వేసుకున్నాం కదా, అదేవిధంగా లాస్ట్లో 4 వేసుకోవాలి. దగ్గరికి జరిపేసుకోవాలండి, డిస్టెన్స్ ఎక్కువ లేకుండా. అలానే మరి ముడత పెట్టద్దండి ఫ్లవర్ని. ఇలా వేసుకున్న తర్వాత మనము కిందకి
మళ్ళీ రింగ్లోకి పెట్టేసి రింగ్లో నుంచి దీన్ని తీసుకొని మనం స్లిట్ తీసుకున్నాం కదా, స్లిట్ క్రోచెట్ అని, అది వేయాలన్నమాట ఆ ఫ్లవర్కి. అంటే ఈ 2 లూప్స్లో నుంచి ఇంకొక చైన్ తీసుకోవద్దనమాట. ఇదిగో ఇట్లా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా 2 లూప్స్లో నుంచి ఫస్ట్ లూప్ని బయటకు లాగేసుకోవాలి. ఇదిగో ఫస్ట్ లూప్ని ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ మనం ఫస్ట్ లూప్ ఉంది కదా, దానిలో నుంచి బయటకు లాగేసుకోవాలి. అప్పుడు ఇది ఒక పెటల్ అయిపోయినట్టు అన్నమాట. ఇలా లాగేసిన తర్వాత ఒక పెటల్ అయిపోయినట్టు. ఇలా లాగేస్తే రెండిట్లో నుంచి ఒకదాన్ని లాగేయాలండి, మెలికి పెట్టకూడదు. రెండిట్లో నుంచి ఒకదాన్ని లాగేస్తే మనకి పెటల్ తయారైపోయింది అనమాట. చూడండి, ఇటు మొత్తాన్ని ఒకసారి దగ్గరికి జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొక పెటల్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొక పెటల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ట్రిపుల్ క్రోచెట్కి 4 చైన్స్ మనం ఎలా గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా 4 చైన్స్ అంటే 4 లూప్స్, 2 3 అండ్ దెన్ 4 4 లూప్స్ వేసుకోవాలి. 4 వేసుకోవాలి. 4 వేసిన తర్వాత డబల్ వేసుకోవాలి. మళ్ళీ మనం హోల్ పెట్టుకున్నాం కదా, హోల్కి తీసుకొని ఇప్పుడు 4 అయ్యాయి. ఈ 4లో నుంచి మళ్ళీ మెలికి పెట్టుకొని 2, ఆ తర్వాత 3లో నుంచి 2, ఆ తర్వాత రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, ఆ 2లో నుంచి 1 ఇలా తీసేసుకోవాలి. ఇలా మనకి 3 కావాలన్నమాట. ట్రిపుల్ క్రోచెట్ మెలికలు వేసుకుని చేసుకునేవి 3 టైమ్స్ ఇలా చేసుకోవాలి. ఓకేనా, ఇలా 4 వచ్చాయి. 4లో నుంచి ఫస్ట్ 2, తర్వాత 3లో నుంచి ఫస్ట్ 2, తర్వాత 2లో నుంచి ఇప్పుడు మనం లాగిన థ్రెడ్ 1. ఓకేనా, ఈ విధంగా చూడండి. ఇది ఇట్లా దగ్గరికి లాగేసుకోవాలి. దగ్గర లాగేసుకొని మళ్ళీ డబల్ వేసుకొని, ఇది థర్డ్ది అనమాట. ట్రిపుల్ క్రోచెట్లో థర్డ్ది. ఇలా వేసేసుకొని 4 వచ్చాయి. ఈ విధంగా ఫస్ట్ 2, 4లో ఫస్ట్ 2, 3లో ఫస్ట్ 2, ఓకేనా, లాస్ట్లో 1. ఇదిగోండి 3 అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మనం చైన్ వేసుకోవాలన్నమాట. 4 చైన్స్ ట్రిపుల్ క్రోచెట్ చివరికి అనమాట, పెటల్ చివరి అనమాట. ఇది 1 స్టార్టింగ్లో 4 వేసుకోవాలి, మళ్ళీ ఎండింగ్లో 4, 2, ఇదిగో చూడండి 3 అండ్ 4 ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ హోల్ ఉంది కదా, మనం ఫస్ట్లో హోల్ పెట్టుకుని ఆ హోల్లోకి పానీ చేసి దీన్ని ఇలా పైకి లాగేసుకొని ఇక్కడ స్ప్లిట్ క్రోచెట్ వేసుకోవాలి. స్లిట్ ఇట్లా దీనిలో నుంచి ఇదిగోండి కింద రెండోది ఉంది కదా, దానిలో నుంచి ఫస్ట్ దానిలోకి లాగేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఫస్ట్ దానిలోకి లాగేసుకున్నప్పుడు ఇక్కడ ఒక పెటల్ అయిపోయినట్టు. ఇక్కడికి ఇలా చేసుకుంటే ఒక పెటల్ అయిపోయినట్టు అండి. ఇదిగోండి ఇట్లా మనకి ఇలా పెటల్ అయిపోయింది చూడండి. 3 పెటల్స్ అయిపోయాయి. ఇంకా మనం 2 పెటల్స్ వేసుకోవాలి. ఇదే విధంగా మనం ఫస్ట్ ఎట్లా అయితే స్టార్ట్ చేసామో అదే విధంగా మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు ఒక పెటల్ అయిపోయింది కదా, మళ్ళీ కొత్త పెటల్ తీసుకోవాలంటే 1 2 3 4 ఇలా 4 తీసేసుకోవాలి. 4 తీసేసుకొని మళ్ళీ హోల్లోకి పెట్టి బయటికి తీసి ఈ 4లో నుంచి ఫస్ట్ 2 అండ్ మళ్ళీ తర్వాత ఒక 2 అండ్ మళ్ళీ ఇంకొక 2. ఓకే, ఇదే విధంగా మళ్ళీ డబల్ వేసుకొని మనం 3 టైమ్స్ వేసుకోవాలని చెప్పే కదా, ఫస్ట్ చైన్ కాకుండా 3 టైమ్స్ వేసుకోవాలి. ఇదిగో 2 ఇలా 3 టైమ్స్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని లాస్ట్లో చైన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా వేసేసుకొని ఇట్లా ఇప్పుడు మనం లాస్ట్ అయిపోయిన తర్వాత 3 వేసేసుకున్న తర్వాత చైన్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పెటల్ అయిపోవాలంటే ఏం చేయాలి, ఇదిగోండి ఇక్కడ 2 వచ్చాయి కదా, ఈ రెండిట్లో నుంచి ఒకదాన్ని బయటకు తీసేయాలి. ఇప్పుడు మనకి ఒక పెటల్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు 4 పెటల్స్ అయిపోయాయి. ఇంకా ఒక పెటల్ ఉంది. ఇప్పుడు ఒక పెటల్ ఉంది కాబట్టి ఇవన్నింటిని కొంచెం సరి చేసేసుకొని ఇప్పుడు 4th పెటల్ వేస్తున్నాం. 4th పెటల్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా 4 చైన్ 4 చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ డబల్ వేసుకోవాలి. డబల్ వేసుకొని రింగ్లో పెట్టేసేసి మళ్ళీ దీని పైకి తీసి ఇప్పుడు 4 వచ్చాయి. 4 ఇట్లో నుంచి ఫస్ట్ 2 తీసేసుకోవాలి. ఆ తర్వాత 3లో నుంచి ఫస్ట్ 2 అండ్ 2లో నుంచి 1 ఇలా బయటకు తీసేసుకోవాలి. మళ్ళీ దీన్ని డబల్ వేసుకోవాలి. దీని లోపల పెట్టేసేసుకొని 1 బయటికి తీసేసి 4 వచ్చాయి కదా, ఈ 4లో నుంచి ఫస్ట్ 2, ఆ 3లో నుంచి ఫస్ట్ 2
అండ్ ఇప్పుడు 2లో నుంచి 1 మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి డబల్. అంటే ట్రిపుల్ క్రోచెట్ అనేది చైన్ కాకుండా మనం 3 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇలా 4లో నుంచి ఫస్ట్ 2 అండ్ 3లో నుంచి ఫస్ట్ 2, ఫస్ట్ 2 మొదటి 2 తర్వాత మిగతా 2 ఇలా 3 అయిపోయాయి చూడండి. చైన్ కాకుండా 3 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, పెటల్ అయిపోవాలంటే మళ్ళీ చైన్ వేసుకోవాలి. 1 2 3 4 చైన్స్ వేసేసుకున్న తర్వాత మనం రింగ్లోకి పెట్టేసేసుకోవాలి. రింగ్లో పెట్టేసేసి ఒక మెలికేసుకొని పైకి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిందని ఈ లాస్ట్ దాన్ని ఈ ఫస్ట్ దానిలో నుంచి ఇట్లా బయటికి లాగాలి. బయటకు లాగినప్పుడు అది స్లిట్ క్రోచెట్ అవుతుంది కదా. దాన్ని ఇప్పుడు మనం ఇలా బయటకు తీసేసి ఫ్లవర్ మొత్తం సర్దుకొని దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాక దాన్ని పైకి లాగేస్తే నాటు పడిపోతుంది అనమాట. ఇదిగోండి ఫ్లవర్ మొత్తం ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్స్ని ఏంటంటే ఈ ఫ్లవర్లో నుంచి స్టార్టింగ్లో ఉంది కదా వాటిల్లోకి వీటిని ఇది కొంచెం చూడండి ఈ విధంగా లాగేసేసుకోవాలి బయటికి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ అంటే పెడితే మీ వరకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా బయటికి లాగేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వూలు, అదే క్రాచెట్ అనేది, ఆ క్రాచెట్ని కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక వైపు ఉంది కదా 2 వచ్చినాయి కదా, స్టార్టింగ్ది ఎండింగ్ది, ఆ ఎండింగ్ దాన్ని కూడా మనం ఇదే విధంగా దీనిలో నుంచి లాగేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ చూడండి ఇదిగో ఇట్లా వచ్చింది. ఇదిగోండి ఇదే విధంగా నేను ఇంకో ఫ్లవర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్ ఒకటి, దీనిలోనే ఇంకొకటి పింక్ కలరు. మీకు ఇలా ఎన్ని కావాలో అన్ని చేసుకొని ఫ్రాక్ కానీ దేనికైనా పెట్టుకుంటే చాలా బాగుంటాయి.